నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తొలి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు కార్యక్రమాన్ని పరిశీలించారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. మొత్తం 9 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ శాఖకు 4, ఈజీఎస్కు 1, విద్యాశాఖకు 1, విద్యుత్ సంబంధిత 2, ఎంపీఓకు 1 వినతి వచ్చింది. ప్రతి వినతిని సంబంధిత శాఖకు పంపి పరిష్కరిస్తామని ఎంపీడీఓ బి మారుతి తెలిపారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత అయిపోయినాక ఇస్తారు కదా. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించింది. ముఖ్యంగా ప్రజావాణి కలెక్టరేట్లో, జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉండి ఇంతకుముందు మరి జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే కష్టమవుతుందని, అన్ని సమస్యలు ఒకే చోటుకు వస్తే పరిష్కారం జరుగుతలేదని భావించి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం సమస్యల పరిష్కారాన్ని చిత్తశుద్ధితో కృషి చేయాలని మండల స్థాయిలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అన్ని విభాగాల అధికారుల్ని మండల స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అవసరమైన ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది. మరి ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని సమస్య ఏదైనా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రభుత్వం పని చేయడం లేదని. ఈ సందర్భంగా నేను ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా. పని చేయని ప్రభుత్వం అయితే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చేదా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని, ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలని, ప్రజా పరిపాలనను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే మరి ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలకు అందుబాటులోకి ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలి, అది ప్రభుత్వ బాధ్యత అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు సమర్పించుకోవాలి. మరి అధికారులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి శాఖకు సంబంధించిన అధికారి ప్రజావాణికి తప్పకుండా హాజరై మరి సమస్యల్ని పరిష్కారంలో ముందుండి వారి స్థాయిలో పరిష్కరించాల్సిందైతే వీలైనంత తొందరగా పరిష్కారం చూపించి వారి స్థాయి దాటైతే పై అధికారులకు తెలియవేసి నిర్దిష్ట సమయంలో సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వ పథకాన్ని విజయవంతమయ్యేలా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం.